వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ఈ విధంగా ప్రజల్ని మోసం చేసినటువంటి బ్రహ్మనాయుడికి ఇది బెయిల్ ఓన్లీ ట్రైలే, తర్వాత కోర్టులో శిక్ష తప్పదు. రెడ్ హ్యాండెడ్గా మీ అకౌంట్ నుండి డబ్బులు ఫోర్జరీ చేసిన డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి బ్రహ్మనాయుడికి జైలు శిక్ష తప్పదు. దురాశ దుఃఖానికి సేటని పెద్దలు ఊరికి చెప్పలా. ఎందుకు నీకంత దురాశ? ఉన్న 100 కోట్లు చాలలేదా? ఇంకా దోచుకుంటావా? వినుకొండలో దోచుకున్న చాలేదా? ఇంకా తెలంగాణ రాష్ట్రం పోయి దోచుకుంటావు, బెంగళూరు పోయి దోచుకుంటావు. ఇంకా నీ దోపిడికి హద్దు లేదా? దీన్ని మళ్ళీ కొంతమంది సమర్థించడం. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విధవల్ని పనికిమాలను ఎలా సమర్థిస్తాడండి? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వాడిని ఏ విధంగా సమర్థిస్తాడు? చీటింగ్ కేసులో, ఫోర్జరీ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఎలా సమర్థిస్తాడు? అదే చంద్రబాబు గారు అయితే ఎవరైనా తెలుగుదేశం ఎమ్మెల్యే చేసినా, మంత్రి చేసినా ఇలాంటి తప్పు చేస్తే అన్నీ సస్పెండ్ చేసేవాళ్ళు చంద్రబాబు గారు. జగన్ సిగ్గుందా? దొంగల ముఠా అన్నట్టుగా దొంగల ముఠా నాయకుడు దొంగలు ప్రోత్సహిస్తున్నాడు. ఇలా దోచుకోమని వీళ్ళకి ఏమన్నా లైసెన్స్లు ఇచ్చాడు వైసీపీ గవర్నమెంట్లోనే? ఈరోజు వైసీపీ గవర్నమెంట్ లేదు కాబట్టి ఇక్కడ కబ్జాలు, దురాక్రమణలు ఇక సాగవని చెప్పేసి తెలంగాణ మీద పడ్డారు. ఎంపీ గారి మీద ఏంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఏంటి విమర్శలు? నీ దుర్మార్గ ప్రచారాలు, అసత్య ప్రచారాలు మానుకోకపోతే మళ్ళీ ఒకసారి ప్రజలు గుణపాఠం చెప్తారు. నిన్ను చిత్తుగా ఓడించి ప్రజలు నీ దుర్మార్గాలకి, నీ అహంకారానికి, నీ దౌర్జన్యాలకి గుణపాఠం చెప్పారు. భారీ మెజార్టీతో నిన్ను చిత్తుగా ఓడించారు. అయినా నీకు బుద్ధి రాల. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే వినుకొండ ప్రజలు క్షమించరు. ఈరోజు అన్నదాత సుఖీభవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కో రైతుకు 6,000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇచ్చి అన్నదాత సుఖీభవ ఒక్కొక్క రైతు కుటుంబానికి 20,000 రూపాయలు పెట్టుబడిగా అందించడం. ఈరోజు రైతుల కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయి. దాంతోపాటు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వటం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు చకచకా పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. పోలవరం పూర్తి చేస్తాం వచ్చే సంవత్సరం కల్లా. అట్లాగే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం. ఇట్లా రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాం. ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే ఆశయంతో మేము ముందుకెళ్తున్నాం. రైతులకు కొండంత అండగా ఉండి రైతే రాజు అన్న విధంగా మేము ఎన్డీఏ పాలన కొనసాగుతుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో రైతులకు కొండంత అండగా ఉంటాం.